శుభమస్తు. శ్రీరామ జయం. ఆలయాలలో రథోత్సవాలు, కళ్యాణోత్సవాలు అనేకం నిర్వహిస్తూ ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో రథోత్సవం ఈనాటి ప్రత్యేకం. ఎందుకు మనం ఈ ఉత్సవాలు చూడాలి, ఏం తెలుసుకోవాలి? శరీరమే ఒక రథం, శరీరమే ఒక దేవాలయం. ఈ లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి, ఈ శరీరాన్ని నడిపించేటటువంటి శక్తి అందరితో మాట్లాడుతుంది, అందరినీ మనకు అనుకూలుడుగా మారుస్తూ ఉంటుంది. ఆహారం అయితే చెబుతుంది, ఆహారం స్వీకరిస్తుంది, తాను స్వీకరించదు. శరీరానికి అందించే విధంగా ప్రయత్నాలు చేస్తుంది, మనస్సును బలోపేతం చేస్తుంది. సమస్తాన్ని నిర్వహించేటటువంటి, ఆంగ్ల భాషలో చెప్పాలి అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, సిపియు అనేటటువంటి ప్రాణశక్తి ఈ దేహంలో ఉన్నది. ఈ ప్రాణశక్తిని దేహం అనే రథంలో ఊరేగిస్తూ కార్యాలయాలకు వెళుతున్నాం, పనులు చక్కబెట్టుకుంటాం, కళాశాలకు వెళతాం, విద్యాభ్యాసం చేస్తాం, బంధువుల గృహాలకు వెళతాం, సంబంధాలను మెరుగుపరుచుకుంటాం. ఏకాంతంగా ఎక్కడో చెట్టు కింద వెళ్ళి కూర్చొని వేదాంత విచారం చేస్తాం, మనస్సుకు బలాన్ని అందిస్తాం. పుణ్యక్షేత్రాలకు వెళతాం, కొత్త చోటు, కొత్త మనుషులు, కొత్త దృశ్యాలు, ఆలయాలు, కొత్త విషయాలన్నీ కూడా గ్రహిస్తూ వికాసాన్ని పొందుతాం, ఉత్తేజాన్ని పొందగలుగుతాం. మానసిక ఉత్తేజం, మనోబలం, కుటుంబ సంబంధాలు, ఉద్యోగ సంబంధాలు, విద్యాభ్యాస సంబంధిత అభ్యాస క్రియలు అన్నింటినీ కూడా నిర్వహించేటటువంటి ఈ శరీరం అనే రథంతో మనస్సు ఇంత పని చేస్తున్నప్పుడు, ఈ మనస్సుకు ప్రతీకాత్మకంగా ఒక దైవాన్ని, నృసింహస్వామి, సంసార ఘోర గహనే చరతో మురారే ఆరోగ్ర భీకరముగ ప్రమరార్ధితస్య ఆర్తస్య మత్పర నిదాఘ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. దేహి, దేహాన్ని ధరించినటువంటి ఈ ప్రాణికి, మనస్సుకు చేయూతను ఇచ్చి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళవలసింది స్వామి అనే స్తోత్రంతో రథాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్లాలో నేర్పించే నిమిత్తమే ఆలయాలలో నిర్వహించే రథోత్సవాలు. మనం ఆలయంలోనికి వెళ్ళే అవసరం లేకుండా ఆలయంలో ఉండే స్వామి తనకు ప్రతీకగా ఒక ఉత్సవ మూర్తిని తన ప్రాణశక్తితో అర్చకులను, వారికి ఆ జ్ఞానాన్ని కలిగింపజేసి వారి ద్వారా తన ప్రాణశక్తిని ఉత్సవమూర్తిలో నిక్షేపించి తిరుమాడ వీధులలో, నగరాలలో, గ్రామాలలో విజయం చేసే విధంగా బయటకు వస్తూ ఉండగా మనమంతా చూడాలి. భగవంతుడిని చూచే సమయంలో మనం పాటించవలసిన నియమం ఒక్కటి ఉంది, అనేకులు మర్చిపోతూ ఉంటారు. ఆ నియమం ఏమిటి అంటే, కళ్ళు తెరుచుకొని స్వామిని చూడాలి. చాలామంది దేవుడు కనిపించగానే కళ్ళు మూసేస్తూ ఉంటారు, అది తప్పు. దేవుణ్ణి చూడాలి, తేరిపారా చూడాలి, కన్నులు విప్పార్చుకొని చూడాలి. ఆ స్వామి రథం, రథాన్ని లాగేవారు, రథం మీద కూర్చున్న అర్చకులు, ఆ రథం మధ్యలో ఉండే స్వామి, స్వామి అలంకరణలు, స్వామి తిరునామం, స్వామి నేత్రములు, ఆ నేత్రములలో ఉండే కాంతి, ఇలా చూస్తే 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 ఆ కాంతిలో మన ప్రాణాన్ని లీనం చెయ్యడమే రథోత్సవంలో ఉండే దైవాన్ని చూడడం. ఇది అర్థం. రథోత్సవే హరేర్దృష్టవా పునర్జన్మ న విద్యతే అన్న ప్రాణాధారమైన మూల సూత్రానికి ఇది అర్థం. నరసింహస్వామి వారిని, రథోత్సవంలో ఉండే ఆ భగవంతుడిని దర్శించే ప్రయత్నం చేద్దాం. దర్శనం అంటే మనస్సుతో చేసేది అని తెలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.